హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు jaypalanday.com. జైపాలండే యూట్యూబ్ ఛానల్, జైపాలండే తెలుగు అప్డేట్స్. సో ఈ తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని మన ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. కంపల్సరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు మనకు అగ్రికల్చర్లో చేరడానికి, అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో ఆ కోర్సెస్లో చేయడానికి వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పాయింట్లు అన్నీ క్లియర్ కట్గా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఈ వీడియో లెంతీగా ఉండబోతుంది. చాలా పాయింట్లు మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్లో ఉన్న నోటిఫికేషన్ వేరు, ఈ ఇయర్లో ఉన్న నోటిఫికేషన్ వేరు, కొన్ని కొత్త కోటాస్ కూడా ఇంక్లూడ్ అయిపోయినాయి. కాబట్టి వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. మరి ఇంత మంచి వీడియోతోని, ఇంత మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు pjtau.edu.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం బాటంకి వెళ్తే, సో వాళ్ళైతే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు, వేరియస్ యూజీ కోర్సెస్ అని చెప్పేసి. ఈ కోర్సెస్ అన్నిటికీ కూడా లాస్ట్ డేట్ కనుక చెక్ చేసుకుంటే మనకు June 27 ఉంది. ఏదైనా సరే, అది ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎన్ఆర్ఐ కోట అయినా, ఏదైనా సరే ఆల్మోస్ట్ మనకు June 26 ఉంది. చాలామందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు. ఎన్నో వీడియోలు షేర్ చేస్తాం, అన్నెసెసరీ వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాం. ఇది విలేజ్కి సంబంధించి ఒక మంచి కోర్సు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఒక కోర్సు ఉంది అని చాలామందికి కూడా తెలియకపోవచ్చు స్టిల్. కాబట్టి మీకు వీలైతే ఈ వీడియోని మీ గ్రామ గ్రూపులో, అంటే విలేజ్ గ్రూప్లో కానీ, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, మీ ఫ్యామిలీ గ్రూప్లో కానీ, మీ కోచింగ్ గ్రూప్లో కానీ, కాలేజ్ గ్రూప్లో కానీ కంపల్సరిగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, లాస్ట్ డేటు June 27 ఉంది. అంటే ఈ మంత్, అంటే నెక్స్ట్ మంత్, అంటే ఈ మంత్ అంటే ఆల్మోస్ట్ 31. సో కాబట్టి ఓన్లీ 20-25 డేస్ మట్టిగా టైం అనేది ఉంది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి నోటిఫికేషనే ఓపెన్ చేసి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో నోటిఫికేషన్ మనకు ఎక్కడ అవైలబుల్గా ఉంది అని అంటే అఫీషియల్ వెబ్సైట్, అంటే మనకు అప్లికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేస్తే దీంట్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ug.pjtau.ac.in, ug.pjtau.ac.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారంగా మనకు అప్లికేషన్స్ వచ్చేసి మనకు 31 మే, లాస్ట్ డేట్ వచ్చేసి June 27. ఏదైనా అప్లికేషన్ సంబంధించి ఫామ్ ఫిల్ చేసి ఆగిపోతే అట్టి అప్లికేషన్ని మనకు 28 జూన్ వరకు అప్లై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే, దీంట్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి అంటే, దీనికి అప్లై చేయడం వల్ల మనకు బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ కమ్యూనిటీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, నెక్స్ట్ ఫిషరీ సైన్స్, హార్టికల్చర్, ఈ విధంగా 6 కోర్సెస్కి సంబంధించి మనకు దీంట్లో ఎలిజిబిలిటీ ఉంది. సో ఒకసారి ఈ ప్రాస్పెక్టివ్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాస్పెక్టివ్లో చాలా విషయాలు మనం డిస్కస్ చేయాలండి. అంటే లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి విషయాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు వేరు. సో దీంట్లో కొత్తగా ఈసారి మనకు ఒక స్పెషల్ కోటా, రెగ్యులర్ కోటా, దీంతో పాటు లేబర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా అని చెప్పేసి కొన్ని కొత్త వచ్చేసాయి. అంటే స్పెషల్ కోటా అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఉంది, బట్ లేబర్ కోటా అయితే మనకు ఈ ఇయర్ వచ్చింది. ఇక్కడ ప్రాస్పెక్టివ్లో డేట్స్ అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీ అప్లికేషన్లో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే అట్లాంటి అప్లికేషన్స్ని మనము కరెక్షన్ కోసం అని చెప్పేసి June 29, 30 ఈ 2 డేస్ మధ్యలో కరెక్షన్కి అవకాశం ఇచ్చారు. దీంట్లో పార్టిసిపేట్ చేసే యూనివర్సిటీస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లోనే ఉంటాయి. సో దీంట్లో మనకు అగ్రికల్చర్కి సంబంధించి ఏ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయంటే, రాజేంద్ర నగర్, నెక్స్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, నెక్స్ట్ జగిత్యాల, నాగర్ కర్నూల్, వరంగల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, టోటల్గా 7 కాలేజెసే ఉన్నాయి.
ఇదేంటన్నా మీరు 7 కాలేజెస్ అని చెప్తున్నారు, బయట ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయంటే ఈ నోటిఫికేషన్లో ఫిల్ చేసే కాలేజెస్ ఇవే. సో గవర్నమెంట్ కాలేజెస్ ఇవే. వీళ్ళు ప్రైవేట్ కాలేజీలో ఫిల్ చేస్తారా అంటే మరి ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా ఫిల్ చేయలేదు. ప్రైవేట్ కాలేజ్కి వీళ్ళకి సంబంధం లేదు. ఉన్నాయి 7 కాలేజెసే, అవి కూడా గవర్నమెంట్ కాలేజెసే. ఈ 7 కాలేజ్లో ఉన్నటువంటి సీట్లు ఎన్ని అంటే టోటల్గా 615 615 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి సీట్ వస్తుంది, దాంతో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, దాంట్లో లోకల్ నాన్ లోకల్, ఫార్మర్ కోటా నాన్ ఫార్మర్ కోటా, బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా అన్ని రకాల రిజర్వేషన్స్ తీసినప్పుడు ఏ కాలేజీలో సీట్ వస్తుందని ఎవరు చెప్పలేం. చాలామంది కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అడుగుతున్నారు. హైలీ ఇంపాసిబుల్ అండి. ఫస్ట్ మనకు సీట్ వస్తుందా లేదా, అది ఏ విధంగా ఉంటుంది అనేది లాస్ట్లో ఒకసారి కట్ ఆఫ్స్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషను 2024కు సంబంధించిన కట్ ఆఫ్సే చూడొద్దు, గడిచిన 8 సంవత్సరాల కట్ ఆఫ్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం అయితే అగ్రికల్చర్లో మనకు 615, అదేవిధంగా స్పెషల్ కోటా కింద 365. సో దాదాపుగా మీరు చెక్ చేసుకుంటే ఒక 1000 ± సీట్లు మట్టికే మనకు అవైలబుల్గా ఉన్నాయి తప్ప పెద్దగా అయితే ఏం లేవు. సో రైట్, ఈ స్పెషల్ కోటా ఏంటి, దానికి ఫీజు ఎంత ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ సైన్స్. ఇది ఓన్లీ మనకి ఎక్కడ ఉందంటే సైఫాబాద్ హైదరాబాద్లో ఉంది. 38+5 అంటే 38 రెగ్యులర్ కోటా, ఒక 5 స్పెషల్ కోటా. నెక్స్ట్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఇది నిజామాబాద్లో ఉంది. 25+5 25 రెగ్యులర్ కోటా, 5 స్పెషల్ కోటా. స్పెషల్ కోటా గురించి చెప్తాను. నెక్స్ట్ వెటర్నరీ సైన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. అసలు వెటర్నరీ సైన్స్లో ఉన్న కాలేజెస్ ఎన్ని అంటే 3 కాలేజెసే, కేవలం 3 కాలేజెసే. ఒకటి రాజేందర్ నగర్, ఒకటి కోరుక్లా, ఒకటి వచ్చేసి వరంగల్. ఈ 3 కాలేజెస్లో ఉన్నాయి 168 సీట్స్. ఈ 168లో మళ్ళీ రిజర్వేషన్స్ తెలుసు కదా, ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా చాలా రకాల కోటాస్ అయితే ఉంటాయి. ఆ కోటాస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో ఈ విధంగా టోటల్గా మనకు వెటర్నరీ సైన్స్లో 165. నెక్స్ట్ ఫిషరీ సైన్స్ వనపర్తి డిస్టిక్లో ఉంది, ఇది 25 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బీఎస్సీ హార్టికల్చర్, టోటల్గా 3 కాలేజెస్, హైదరాబాద్, వనపర్తి, మహబూబాబాద్. సో దీంట్లో 200+54 ఇది స్పెషల్ కోటా వాటికి సంబంధించి. ఈ విధంగా టోటల్గా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక వెటర్నరీ సైన్స్కి వచ్చేసి ఇన్ అడిషన్ టు 168 సీట్స్ 15 seats are available under NRI and self-finance quota at College of Veterinary Science located Rajendra Nagar. దీంట్లో ఎన్ఆర్ఐ కోటా కింద సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటా కింద 15 సీట్స్ అయితే ఉన్నాయి. చాలామంది అన్న మేనేజ్మెంట్ కోటా వెటర్నరీలో ఉంటుందా అని అడుగుతున్నారు. దీంట్లో మనకు 15 సీట్స్ ఆర్ అవైలబుల్ అండర్ ఎన్ఆర్ఐ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని చెప్పేసి ఉంది. సో ఆ కోటా అయితే మన అవైలబుల్గా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో రైట్, సో ఇక ఎలిజిబిలిటీ ఏంటి, ఇంటర్మీడియట్ అయితే పాస్ కావాలి, అది మినిమం. నెక్స్ట్ వచ్చేసి ఈప్సెట్కి సంబంధించినటువంటి ర్యాంక్ డిపెండ్ చేసుకునే మనకు ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది, ఇది కూడా కామన్. వెటర్నరీ సైన్స్కి సంబంధించినటువంటి అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ రిక్వైర్డ్ టు హ్యావ్ టు కంప్లీట్ 7 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December 2025. అంటే ఏ ఇయర్లో మీరు అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ అడ్మిషన్ ఇయర్లో 31st December నాటికి 17 years కలిగి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్, సో ఇక మిగతా వాటికి కూడా అగ్రికల్చర్ ఆల్మోస్ట్ మనం చెక్ చేసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజెస్ 25 years వాటికి సంబంధించిన ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. ఒక బీఎస్సీ వెటర్నరీ సైన్స్కి అయితే ఇచ్చారు. సో రిజర్వేషన్ రూల్స్ మామూలుగా ఓసీకి 46, ఇదేంటన్నా ఓసీకి 50 ఉండాలంటే. సో ఎస్టీకి గత 3 years కింద ఒక 4% ఇంక్రీజ్ చేశారు, అప్పుడు ఓసీ కోట నుంచి తీసుకున్నారు. ఓసీ 46, బీసీ ఆల్ బీసీస్ 27%. సో దీంట్లో ఎస్సీని సబ్ కేటగిరీస్ అయితే చేశారు. గ్రూప్ 1, సో ఎస్సీలో గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, ఎస్సీలో గ్రూప్ 3కి 5%, ఈ విధంగా ఎస్టీకి 10%. సో ఎస్సీ వర్గీకరణ అయితే దీంట్లో జరిగింది, మిగతా వాటిలో కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక రిజర్వేషన్ సీట్స్ అండర్ ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా. టోటల్గా మనకు
త్రీగా డివైడ్ చేశారు. ఆ త్రీగా డివైడ్ చేసినట్టు కోటాలో మనకు ఫార్మర్ కోటా కింద 25 సీట్స్ అగ్రికల్చర్కి సంబంధించి, అగ్రికల్చర్ లేబర్ కోటా కింద 15, రూరల్ కోటా లేదు. ఇక కమ్యూనిటీ సైన్స్ కేవలం రూరల్ కోటానే ఉంది, 40 సీట్స్ ఉన్నాయి. ఇక ఫుడ్ టెక్నాలజీకి 25 ప్లస్ అగ్రికల్చర్ లేబర్ కోటా 15%, హార్టికల్చర్కి 40 సీట్స్, అది ఫార్మర్ కోటా కింద ఉన్నాయి. నెక్స్ట్ వెటర్నరీ సైన్స్ ఓన్లీ ఫార్మర్ కోటా 25, ఫిషరీ సైన్స్ కూడా 25. ఈ విధంగా ఆ కోటాని అయితే డివైడ్ చేశారు. ఫార్మర్ కోటా అంటే ఆల్రెడీ మీకు తెలుసు, మినిమం 4 years ఎడ్యుకేషన్ స్కూల్ ఆర్ కాలేజెస్ లొకేటెడ్ నాన్ మున్సిపల్ స్కూల్, అంటే మీరు ఏదైనా 4 సంవత్సరాల కాలం పాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ ప్రైవేటు కానీ స్కూల్లో చదివి ఉండి అదేవిధంగా మీ నాన్నగారి పేరు పైన అంటే పేరెంట్స్ పైన అంటే క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ ఫా ఆఫ్ క్యాండిడేట్ పైన మనకు కనీసం 1 acre ల్యాండ్ కలిగి ఉండి 2 సర్టిఫికెట్స్ ఉండాలి. అనెక్సర్ 1, అనెక్సర్ 2 అవి ఏంటో కూడా చూపిస్తాను. ఆ 2 సర్టిఫికెట్స్ కలిగి ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ దీంతో పాటు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని చెప్పేస్తుంది. అంటే ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది, అతను నీకు కొడుకు అవుతాడా, మన్మడు అవుతాడా, మన్మరాలు అవుతుందా, అంటే ద ఫాదర్ ఆఫ్ అంటే రిలేషన్ సర్టిఫికేట్ని మనం పొంది ఉండాలి. ఆ రిలేషన్ సర్టిఫికెట్ ఏంటి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా రిలేషన్ సర్టిఫికెట్ ఈ విధంగా ఉంటుంది, కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక సేమ్ ఇదే విధంగా మనకు వెటర్నరీ సైన్స్ కైనా సేమ్ రూలే ఉంటుంది. అగ్రికల్చర్ లేబర్ కోటాకు వచ్చేసరికి ఏంటంటే అగ్రికల్చర్ లేబర్ కోటాకు వచ్చేసరికి మనకు ఇప్పుడు అనెక్సర్ 1 అంటే 4 సంవత్సరాల కాలం పాటు చదివి ఉండాలి. 1 acre భూమి లేదా హ్యావింగ్ జాబ్ కార్డ్ ఈజీఎస్ కార్డు కలిగి ఉంటే సరిపోతుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆఫ్ ది పేరెంట్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు కనుక అగ్రికల్చర్ లేబర్కి సంబంధించిన జాబ్ కార్డు కలిగి ఉంటే మీరు ఆ లేబర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈసారి లేబర్ కోటా ఉంది. రూరల్ కోటా అంటే మినిమం 4 years మీరు నాన్ మున్సిపల్ స్కూల్లో చేసి ఉంటే, అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు. సో ఆ విధంగా రూరల్ కోటా, అగ్రికల్చర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ అగ్రికల్చర్ లేబర్ కోటాకి వీళ్ళు కూడా ఎలా వస్తారంటే ద క్యాండిడేట్ పేరెంట్స్ గ్రాండ్ ఫా యాజ్ ఓన్ నాట్ ఓన్, ఒకవేళ ఓన్ ల్యాండ్ లేకపోతేనే అంటే మాకు ల్యాండ్ లేదు కానీ మేము మున్సిపల్ స్కూల్లో చదివాము, మాకు లేబర్ కార్డు ఉంది అని చెప్పేసి అనుకుంటే అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. లేదు మాకు ల్యాండ్ ఉంది అని అంటే ఇక మీకు మళ్ళీ ఇక ఈ కోట అయితే అవసరం లేదన్నట్టుగా ఉంది. ఆర్ అనే వర్డ్ యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. లేబర్ కోటకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకు లేబర్ కార్డు కలిగి ఉండాలి. దీంతో పాటు మినిమం 4 సంవత్సరాల కాలం పాటు గ్రామ స్థాయిలో మనము స్కూల్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ కలిగి ఉండాలి. రైట్, అనెక్సర్ 1 ఏంటిది, అనెక్సర్ 2 ఏంటిది, అనెక్సర్ 3 ఏంటిది, అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక దీంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ రిజర్వేషన్స్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ వీటికి సంబంధించిన రిజర్వేషన్ యాజ్ యూజువల్గా ఉన్నాయి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ రిజర్వేషన్ 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. బైపీసీలో ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ ఉంటారు కాబట్టి అది ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. సో దాని గురించి టెన్షన్ లేదు. ఇక లోకల్కి సంబంధించినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏంటి, ఆఫ్ ది టోటల్ సీట్స్ ఆఫ్ 80% ఆఫ్ సీట్స్ రిజర్వ్ ఆఫ్ లోకల్ తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్. 15% ఆర్ అన్రిజర్వ్డ్ ఇన్ దిస్ రికార్డ్ యాజ్ పర్ జీవో నెంబర్ 15 హైయర్ ఎడ్యుకేషన్ టీఈ డిపార్ట్మెంట్ డేటెడ్ 27th February 2025 రిజర్వేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫాలో. సో అడ్మిషన్ 85% ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా మన తెలంగాణ ఎడ్యుకేషన్లో చదివి ఉన్నట్లయితేనే వాళ్ళు లోకల్గా పరిగణిస్తారు, ఓయూ రీజన్ కిందకి వస్తారు. రైట్, సో ఎవరైతే ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మిగతా రాష్ట్రాలలో చదివినప్పటికీ సో వాళ్ళకు ఒక 15% రిజర్వేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు మినిమం 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణలో నివసించి ఉండాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి.
అందరికీ నాన్ లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్లో పేరెంట్స్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చా అంటే లేదండి. ఎవరి పేరెంట్స్ అయితే తెలంగాణలో 10 సంవత్సరాల పాటు నివసించి ఉన్నారో అలాంటి వారు ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించి మళ్ళీ తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చేసి ఇక్కడ మీరు చేర్పించాలంటే కంపల్సరిగా తల్లిదండ్రులటువంటి నివాస ధృవీకరణ పత్రము మ్యాండేటరీగా అవసరం వస్తుంది. ఎక్కడిది? తెలంగాణకు సంబంధించి. కాబట్టి ఈ రిజర్వేషను ఈ విధంగా ఉంది. అది ఓన్లీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన కోర్సెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆ విధంగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో హాస్టల్ ఫెసిలిటీస్ అయితే మనకు హాస్టల్ ఫెసిలిటీ విల్ బి ప్రొవైడెడ్ దట్ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఆఫ్ ద అకామిడేషన్ అని చెప్పేసింది. ఇక్కడ సీట్ వచ్చినంత మాత్రాన్ని మీకు హాస్టల్ వస్తుందని గ్యారంటీ లేదు. సో అది అవైలబిలిటీని బేస్ చేసుకుని ఉంటుంది. ఇక మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఏమేమి సర్టిఫికెట్స్ కావాలో ఒకసారి చెక్ చేద్దాం. ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, తెలంగాణకు సంబంధించినటువంటి ఈపాస్ ర్యాంక్ కార్డు, బోనఫైడ్ సర్టిఫికేట్ అన్న స్టడీ సర్టిఫికెట్స్ అన్న రెండు కూడా సేమే. బోనఫైడ్ సర్టిఫికెట్స్ అన్న స్టడీ సర్టిఫికెట్స్ అన్న కూడా రెండు కూడా సేమే. వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు? ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు. ఇక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇది ఓన్లీ ఇంటర్మీడియట్దే ఉంటుంది. 10th కావాలని అడుగుతున్నారు. 10th ఇవ్వరు, అది రూల్ కాదు. ఇంటర్మీడియట్కి సంబంధించి ఏదైతే మీరు ఎడ్యుకేషన్ లాస్ట్ టైం కంప్లీట్ చేసుకున్నారో ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన టీసీ మట్టికి అవసరం వస్తుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది ఎప్పుడు కూడా అడగలేదండి, ఇది ఎప్పుడు కూడా అడగలేదు. సో మీ లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా నాకు ఉంది. లాస్ట్ ఇయర్ ఇది 2025కి సంబంధించి ఎప్పుడు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అడగలేదు. ఈసారి రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇది తీసుకునే ప్రయత్నం చేయండి కంపల్సరిగా. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది ఎప్పుడు కూడా అడగలేదు, ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళని అడుగుతుండే. బట్ ఈసారి అయితే దీంట్లో మెన్షన్ చేశారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి మీకు ఏదైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుందో, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో ఆయా అవైలబిలిటీ బేస్ చేసుకుని మీరు క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోవాలి. ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 2025 సంబంధించి అంటే అది కూడా ఏప్రిల్ 1 తర్వాత ఉన్న ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ అయితేనే మీకు అది అప్లికేబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక అనెక్సర్ 1, అనెక్సర్ 2, అనెక్సర్ 3 ఏంటి అనేది మీకు చెప్తాను. అనెక్సర్ 1 వచ్చేసి నాన్ మున్సిపల్ స్కూల్, అనెక్సర్ 2 వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్, నెక్స్ట్ వచ్చేసి అనెక్సర్ 3 వచ్చేసి అగ్రికల్చర్ లేబర్ కోటాకు సంబంధించి ఇలా 3 సర్టిఫికెట్స్ ఉంటే అవి ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక స్పెషల్ రిజర్వేషన్స్ ఎన్సీసీ క్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ కోటా వారికి సంబంధించి. ఇక దీంట్లో ట్యూషన్ ఫీజుకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది. మీరు కనుక అగ్రికల్చర్ కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ మీకు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషను ఫీ పర్టికులర్ యూజీ ప్రోగ్రామ్ అండర్ రెగ్యులర్ కోటా, ఇది రెగ్యులర్ కోటా, ఇంకోటి స్పెషల్ కోటా ఉంది. ఈ రెగ్యులర్ కోటా కింద కనుక మీరు అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీకు అగ్రికల్చర్ రిలేటెడ్ వాటికి సంబంధించి మీకు ఎంత అమౌంట్ ఇక్కడ వెచ్చించాల్సి వస్తుంది? 49,000 అంటే ఆల్మోస్ట్ 50,000. అదేవిధంగా మీరు వెటర్నరీ సైన్స్ అయితే కనుక మనకు దాదాపు 70,000, ఫిషరీ సైన్స్ అయితే 53,000, హార్టికల్చర్ అయితే 49,000. ఈ విధంగా ఇక్కడ ఫీ సెక్షన్ ఉంది. సో ఇదే ఫీ సెక్షన్ స్పెషల్ కోటాకు, ఒకవేళ స్పెషల్ కోటాకి వెళ్తే మనకు ఈ 4 years కలిపి 5 lakhs అవుతుంది. అది కూడా అగ్రికల్చర్కి సంబంధించి, హార్టికల్చర్కి సంబంధించి 5 lakhs ఉంటుంది. దీంట్లో మనకు ఫర్ సెమిస్టర్ 62,000. ఇక హాస్టల్ అయితే దేనికి సంబంధం లేదు, ఇక్కడ ఇచ్చింది కేవలం స్పెషల్ ఫీజులు, అదేవిధంగా ట్యూషన్ ఫీజులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మట్టుకే. సో మిగతా హాస్టల్లో ఉంటే అడిషనల్గా ఏమైనా పేమెంట్ చేయాల్సి వస్తే వస్తుంది. హాస్టల్ అందరికీ రాదండి, సీట్ వచ్చిన అందరికీ కూడా రాదు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, రైట్. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో మన సర్టిఫికెట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఇంకొక స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక మీకు లాస్ట్లో ఒక విషయం చెప్తానని చెప్పాను. లాస్ట్లో చెప్పే విషయం ఏంటంటే మనకు కట్ ఆఫ్స్ కూడా లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అనెక్సర్ 1 అంటే ఏంటంటే నాన్ మున్సిపల్ స్కూల్లో చదివినటువంటి సర్టిఫికేట్. ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ అనెక్సర్ 1, అనెక్సర్ 2, అనెక్సర్ 3 అని చెప్పేసి ఇవి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఏ క్లాస్ చదివారు, ఏ అకాడమిక్లో చదివారు, ఇక్కడ ఫామ్ ఫిల్ చేసి ఆ స్కూల్ హెడ్ మాస్టర్తో సైన్ చేయించి ఆ స్కూల్ వాళ్ళ సీలు, సిగ్నేచర్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అనెక్సర్ 2 వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ మీ నాన్నగారి పేరు పైన కానీ
మీ తాతగారి పేరు పైన అంటే పేరెంట్స్ పేరు పైన కనుక ఉండి ఉంటే అలాంటి సర్టిఫికెట్స్ని మీరు తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఈ ప్రొఫార్మా ఫిల్ చేసి ఇది దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ లేబర్ కోటా అని చెప్పేసి ఉంది. ఈ లేబర్ కోటాకు సంబంధించి లేబర్ కోటా ఈసీజీ కార్డుని డిపెండ్ చేసుకొని ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఇక్కడ తీసుకోవాలి. ఇది కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా 3 సర్టిఫికెట్స్, మిగతా స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికెట్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అన్న మీరు చెప్తున్నారు కదా అసలు అగ్రికల్చర్లో సీట్ రావాలంటే అసలు ఎంత ర్యాంకు రావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను jaypal.comలో మీకు ఆల్రెడీ ఇదివరకే ఇచ్చి ఉన్నాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓన్లీ అగ్రికల్చర్ ఒకటే కాదు, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్, ఇలా చాలా రకాల కోర్సెస్కి సంబంధించినాయి. దీంతో మనకు ఇక్కడ ఎంసెట్ ఓపెన్ చేశాను, బైపీసీ. సో దీంట్లో చాలామంది అన్న మనకు బైపీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు అని అంటున్నారు. బైపీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ మీకు ఇచ్చాను, ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఎవరైతే jaypal.comలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు చాలా యూజ్ అవుతుంది. నీట్కి సంబంధించి మీరు చూశారు, బైపీసీకి సంబంధించి మనకు ఫార్మసీ సంబంధించిన కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూశారు, చెక్ చేసుకోవచ్చు. ఇక అగ్రికల్చర్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఒక లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఒకటి బేస్ చేసుకొని మనము వస్తుందా అని అయితే చెప్పలేం. సో మనకు వెబ్సైట్లో ఇక్కడ అగ్రి కట్ ఆఫ్స్ అని చెప్పేసి ఉంది. ఈ అగ్రి కట్ ఆఫ్స్లో నేను ఏం చేశానంటే గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్ అని కూడా చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేద్దాం. అంటే మెయిన్గా అగ్రికల్చర్ గురించి చెప్తున్నాను, ఓపెన్ కేటగిరీ. సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలంటే మీరు సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది. ఇక ఓపెన్ కేటగిరీలో నాన్ ఫార్మర్ కోటా కింద అప్ టు 3,000 వచ్చినా కూడా వెటర్నరీలో సీట్ వచ్చింది. అగ్రికల్చర్లో 5,000కి వచ్చిందండి. అగ్రికల్చర్లో 5,000కి వచ్చేసింది. బీసీఏ 30,000, నెక్స్ట్ వచ్చేసి బీసీబీ 30,000, బీసీసీ 18,000, 19,000, ఈ విధంగా ఉంది. అంటే అగ్రికల్చర్లో సీట్ వస్తుందా అంటే ఇది ఒకటి బేస్ చేసుకోవడానికి లేదు. ఇంకొకటి 23ది కూడా చూపిస్తాను. ఈ 23లో జరిగినటువంటి కౌన్సిలింగ్లో ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ అగ్రికల్చర్ కనుక చెక్ చేసుకుంటే ఓసీ 12,000కి కూడా సీట్ వచ్చింది. నాన్ ఫార్మర్ కోట కింద వెటర్నరీలో 3,800కి సీట్ వచ్చేసింది. ఇక మిగతా బీసీఏ కనుక చెక్ చేసుకుంటే 38,000, బీసీబీ మనకు 29,000. సో ఈ విధంగా ఈ కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో బీసీడీ కనుక చెక్ చేసుకుంటే 68,000 కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఇది 23లో జరిగినటువంటి కట్ ఆఫ్స్. ఇక 22లో జరిగిన కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఎవ్రీ ఇయర్ అంటే ఇలానే ఉంటుందని గ్యారంటీ లేదు. సో ఇక 23లో జరిగినటువంటి 22-23లో జరిగిన కౌన్సిలింగ్ కనుక చెక్ చేసుకుంటే వెటర్నరీ కౌన్సిలింగ్ చూసుకుంటే మీరు 1,400 ర్యాంక్కి కట్ ఆఫ్ అయిపోయింది. అదే అగ్రికల్చర్ కనుక చెక్ చేసుకుంటే 3,000కి కట్ ఆఫ్ అయిపోయింది. అదే బీసీఏ 5,000 కట్ ఆఫ్ అయిపోయింది. బీసీపీ 4,000 కట్ ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా చెక్ చేసుకుంటే మరి 22లో హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 21-22 చూసుకుంటే అంటే ఇది ఎలా ఉంది అంటే ఏ ఇయర్లో ఎలా ఉంటుంది, అసలు దేనికి డిమాండ్ వస్తుందని చెప్పలేం. సో ఇక్కడ వెటర్నరీస్ చూసుకుంటే 4,000 కట్ ఆఫ్ అయిపోయింది. అగ్రికల్చర్ 6,000కు కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ 20,000 కట్ ఆఫ్ అయిపోయింది. సో అదేవిధంగా 9,000 బీసీబీ కట్ ఆఫ్ అయిపోయింది. బీసీసీకి 5,000 కట్ ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా గడిచిన 5-6 సంవత్సరాలకు సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇది చెక్ చేసుకోండి. లేదన్నా ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఎందుకు, మనకు ఫ్రీగానే దొరుకుద్ది కదా అంటే ఎస్, ఫ్రీగానే దొరుకుద్ది. సో అది కూడా చూపిస్తాను. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ లాస్ట్ ర్యాంక్స్ ఆఫ్ 24-25 అని చెప్పేసి ఉంది. ఈ 24-25లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకుని ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది. సో మరి ఎవరైతే అగ్రికల్చర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో దీనిపైన స్పెషల్గా ఇంకొక వీడియో చేశానంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి అనేది. సో ఈలోపు అయితే మీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికెట్స్, వాటికి సంబంధించినటువంటి ఫామ్స్, మీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మీకు ఏ కోటాకైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ కోటాకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నట్లయితే డెఫినెట్గా దానిపైన మీకు ఒక మంచి వీడియో అంటే ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే విషయాలు, దీంతో పాటు కౌన్సిలింగ్ జరిగే టైంలో
రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఎలా అయితే మనకు కట్ ఆఫ్స్ వస్తాయో దానిపైన ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇంత మంచి కంటెంట్తో ఇంత మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినప్పుడు మరి నేను ఎక్స్పెక్ట్ చేసి కేవలం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.